కొంచెం ముట్టించు. ముక్కలు తాగేవాడికి ముట్టించేవాడు ఒకడా? మీ అల్లుడు ఎక్కడ? అల్లుడా? ఎందుకు చంపడానికా? పాపోతని ఏం చేయొద్దు. కావాలంటే నొప్పెట్టని చోట నాకు దెబ్బలు కొట్టేసి వదిలే. కొట్టడానికి కాదయ్యా, మీ అల్లుడు చేసిన సాయానికి డబ్బులు ఇవ్వడానికి. అవునయ్యా, ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను ఈ పాటికి చచ్చుండేవాణ్ణి. అదేంటండి? ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద బాంబేశారు. నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయిండేవాణ్ణి. జైల్లో ఉండబట్టి బతికిపోయాను. అసలు నేరస్తులు పోలీసులకు దొరికిపోయారు. నన్ను నిర్దోషులని వదిలిపెట్టారు. అందుకే మీ అల్లుడికి డబ్బు ఇవ్వడానికి చేతిలో డబ్బు పెట్టుకుని తిరుగుతున్నాను. అల్లుడు నువ్వెక్కడున్నావయ్యా? 5 రూపీస్ హెల్ప్ చేయండి సార్. సార్ 5 రూపీస్ ధర్మం చేయండి సార్. అడుక్కునేవాడికి బుల్లెట్ ప్రూఫ్ 5 రూపీస్ ఉండేవాడు సార్. సార్ 5 రూపీస్ ఉండేవాడు సార్. సార్ ఓ 5 రూపీస్ ఉండేవాడు సార్. ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్ బై ప్రొఫెషన్ సార్. ఐఎమ్ ఎ బెగ్గర్ బై యాక్సిడెంట్ సార్. అడుగు అల్లుడు. అల్లుడు రారా కాల్చరా. ఆనాడు కట్టబొమ్మనా టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ఈనాడు గురునాథవరా. రే దమ్ముంటే కాల్చరా. మామూలు గురునాథం అనుకున్నారా? 1,50,000 రూపాయలకి ఇల్లమ్మి బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకున్నాను రా. దీనికి కాల్స్తే తిరిగి నీకే తగులుతురా. దమ్ముంటే అక్కడుంటే కాల్చరా. కాల్చను, నేనే వస్తాను. దగ్గరకు వచ్చి మొహం మీద కొడతాడేమో. అయిపోయి నేనే వస్తాను. వెరీ గుడ్ ఐడియా. అవును, నేను జైలుకి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహం ఇక్కడ లేదు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? విగ్రహాలదే ఉన్నాయా? ఇప్పుడు ప్రతి పనికి మాలోడికి ఏ విగ్రహం పెడుతున్నారు? నేను పనికి మాలోడన్నది విగ్రహాన్ని, నిన్ను కాదు. నన్ను ఎందుకు కొట్టావు? అయ్యో నేను కొట్టలేదయ్యా. అదేంటి నేను కొట్టలేదని చెప్తుంటే నువ్వు కొడతావేంటి? అవును, ఇందాక ఆ పేపర్ ఆ చేతిలో ఉంది, ఈ చేతికి ఎలా వచ్చింది? చెయ్యి నొప్పి పుట్టి మార్చుకుని ఉంటుంది. అల్లుడు ఎక్కడా? అల్లుడు అల్లుడు. అరే విగ్రహం మారిపోతుంది. విగ్రహం కాదు, మా అల్లుడు. ఇదో అగో. నేను ఆగను బాబు, నేను దొరకను. నేను ఆగను బాబా, నేను ఆగను. అయ్యో నేను ఆగను. పట్టుకున్నాను. పారిపోవాలనుకున్నావా? చూడు బాబు, నిన్ను చంపడానికి రాలేదయ్యా, నీకు 1,00,000 రూపాయలు ఇవ్వాలని వచ్చాను. ఇదిగో 1,00,000 రూపాయలు. అమ్మో అల్లుడు, ఇది బాంబు కాదు, నిజంగా 1,00,000 రూపాయలు. మన సాక్ష్యంతో ఇతను జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు. నిజం తెలిసి వదిలేశారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ కోర్టు ఉండాల్సింది నాలాంటి దగ్గర కాదు, నీలాంటి దగ్గర. మా మావేడి? నీ సుఖమే నీ కోరుకున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా. నీ సుఖమే నీ కోరుకున్నా, అందుకే. అరే ఇదేమిటి నాన్న, చెప్పా చేయకుండా వచ్చావు? నా కూతురు గొప్పతనం 10 మంది చెప్పుకుంటుంటే విని పొంగిపోయి మనసాక్క పరిగెత్తుకుంటూ వచ్చానమ్మా. అట్టా పిలవమాక, నువ్వు అట్టా పిలిస్తే కంపరం వేస్తుంది. ఈ ఇంటి పరువు కాపాడాల్సిన కోడలు అయ్యుండి నువ్వే ఇంటి పరువును బదారణ పడేస్తున్నావు. మీ పెళ్లి రోజున ఆచార్య గారు పూజ చేస్తా, మీ దంట గురించి పల్లె చెప్పుకోవాలన్నాడు. ఇప్పుడు పల్లెలే కర్మే పట్టణంతో చెప్పుకుంటుంది నీలాంటి దంట ఎక్కడా ఉండదని. అది కాదు నాన్న. పుట్టినింటికి మెట్టినింటికి తలవంపులు తెచ్చే నీలాంటి ఆడదే బతుకున్నా ఒకటే సచ్చినా ఒకటే, ఎవరన్నా పడి సావే. పోనీ అది చావపోతే మీరే చంపేయండి. అమ్మా అవునండి, పుట్టబోయేది ఆడపిల్లని తెలిస్తే చాలు. కడుపులో ఉండగానే కొందరు చంపుతున్నారు, పెళ్లి కాగానే మొగుడు చంపుతున్నాడు. మొగుడు కాదని పుట్టింటికి వస్తే పరువుకు భయపడి మీలాంటి తల్లిదండ్రులు చంపుతున్నారు. తీసుకెళ్ళండి, తీసుకెళ్లి పరువు కోసం కన్న కూతుర్ని కూడా చంపారన్న పేరు తెచ్చుకోండి. అది కాదమ్మా, నా కూతురు వల్ల మీ ఇంటికి చెడ్డ పేరు వస్తుందేమో అని నా ఆరాటం తల్లి. మీ ఆరాటం నాకు అర్థమైంది, కానీ ఇందులో మీ అమ్మాయి తప్పేం లేదు. తప్పంతా నా కొడుకుది. వాడు దీన్ని వదిలిపెట్టి ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు. అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మీరు చెప్పేది నిజమేనా తల్లి? అవును, నా కోడలు బంగారం. దీని మంచి కోసం నేనే ఇదంతా చేస్తున్నాను. కిరసనాయలు పోచి కోడల్ని తగలబెట్టే అత్తలున్న ఈ దేశంలో కోడలికి న్యాయం చేయాలని కొడుకుతో పోటాడుతున్న అమ్మవమ్మ నువ్వు.
చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి తల్లి. తిరుగు. ఈ టౌన్ అంతటికి ఇదే గుడ్డ ఆసుపత్రి అని తెలిసి ఇక్కడ తీసుకొచ్చానండి. అయి దానయ్య పేస్ కట్టు పల్లెటూర్సు బాస్ మాత్రం టౌన్ సైల్ అండి. అయి టాక్ ఇంగ్లీష్ అండి. ఇది నా వైపు అండి. నేమ్ అలివేలు. నీ ఆవిడికి నెల తప్పింది, ఇది 3వ నెల. అయితే మీకు థ్యాంక్స్ అండి. నాకెందుకయ్యా థ్యాంక్స్? ఓన్లీ కాంపౌండర్ గారు మీకు థ్యాంక్స్. నానేదో కొత్త ముక్క నేర్చుకున్నానంటే ఎవరు చెప్పనివ్వరైతే. కడుపు చేసిన వాళ్ళకి చెప్పాలయ్యా థ్యాంక్స్. అయితే నాకే ఒక దానయ్య నీకు థ్యాంక్స్ రా. ఈ ఫోటో ఇక్కడ ఉందేటండి? అయిందేనే హాస్పిటల్. అంటే వీరు డాక్టర్ గారు కాబోయే భార్య. రాత్రి భోజనం చేసిన తర్వాత లేవే లేవే ఇక్కడి నుంచి పోదాం పద. ఏంటయ్యా తోగదగిన తాచులాగా? కరెక్ట్ గా చెప్పు. ఇది నరసింహ హోం కాదు, నాగుపాము పుట్ట. చేమ పెట్టుకున్న పుట్టలోకి దూరుందయ్యా ఈ పాము. మా ఏం ఎదవలో అనుకుంటున్నావా ఇంకా ఏమిటి నమ్మడానికి? ఏంటి మావా నీ మాటలు? వసే ఈ మాటలు ఎవరో తెలిసే రాత్రి మాళ్ళు నారయ్యమావే చేట్పు కార్లు ఇదేలే. సీతమ్మ తల్లి లాంటి మన వసంత మన కట్టాలు పాలు చేసిన దెయ్యమే ఈ డాక్టరు. రామయ్య తండ్రి లాంటి మన డాక్టర్ బాబును బుట్టలో వేసుకున్న భూతమే ఇది. ఏమిటి నువ్వు మాట్లాడేది? గెట్ అవుట్. ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్. ఓయ్ ఈవిడ చేతుల్లో బిడ్డ పుడితే ఆడిల్లు కొంపలు ముంచుతాడు. ఆ పని నాన్న చేయను. ఇదిగో డాక్టర్ అమ్మా, ఇది నీ పట్నం. పక్క రూల్స్ కూడా పట్టించుకోలే అడవి. ఇదే కానీ మా పల్లె అయితే ఊరు జనం అంతా వచ్చి నువ్వు చేసిన ఏదో పల్లికి చెప్పించి కొట్టేవాడు. అన్నం పిల్ల ఏదోవాడు నీ గుమ్మం తక్కడు. ప్రియా ప్రియా వేణు హాస్పిటల్లో జరిగిందంతా వినాలి. టేక్ ఇట్ ఈజీ. నేనంత ఈజీగా తీసుకోలేకపోతున్నాను వేణు. నీకొక్కటే బాధ, మరి నాకు? నన్ను నమ్మి పెళ్లి చేసుకున్న భార్యను వదిలేశాననే బాధ. నా కోసం చావడానికన్నా సిద్ధపడుతున్న నిన్ను భార్యగా గౌరవించలేకపోతున్నాననే బాధ. కన్నవాళ్ళు నన్ను కాని వాళ్ళగా చూస్తున్నారనే బాధ. ఇన్ని బాధలతో బయటికెళ్తే అదిగో వాడి భార్య భర్త కోసం వెతుకుతుందనే వెక్కిరింపుల బాధ. ఇవి కాకుండా నాన్నకి గుండెపోటు. ఈ విషయానికి చెప్పలేక మింగలేక ఎంత వేదన భరిస్తున్నానో తెలుసా? మీ నాన్నగారికి గుండెపోటా? అవును. ఇష్టం లేకపోయినా ఆ ఇంటికి అన్నిసార్లు ఎందుకు వెళ్తున్నాను అనుకున్నావు? మై గాడ్, మరి ఆ విషయం మీరెవరికి చెప్పలేదా? డాక్టర్గా చెప్పకూడదు, కొడుకుగా చెప్పలేను. ప్రియా, కన్నీరు ఆడదానికి భగవంతుడిచ్చిన వరం. నీ గుండె మంట నీ కన్నీటితో చల్లారిపోతుంది. కానీ నన్నేం చేయమంటావు? ఏడవమంటావా, చావమంటావా? నువ్వేను అలా అనొద్దు. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ వేణు.